నమస్కారం. మనం ఈరోజు శివపార్వతుల శక్తిని గురించి, భృంగి మహర్షి గురించి చెప్పుకుందాం. భృంగి మహర్షి పరమశివుడంటే అపారమైన భక్తి. కానీ ఆయన పార్వతీదేవిని పూజించేవాడు కాదు. శివుడే పరమాత్ముడు, ఆయనను మాత్రమే ఆరాధిస్తాను అని భావించేవాడు. ఒకరోజు భృంగి మహర్షి ఈశ్వరుని దర్శించుకోవాలని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివపార్వతులు ఇద్దరూ ఆసీనులై ఉన్నారు. భృంగి పార్వతీదేవిని పట్టించుకోకుండా శివుడు చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయసాగాడు. భృంగి భక్తి లోభయిష్టంగా ఉండడం చూసిన పార్వతీదేవి, శివుడు ఉన్న చోట శక్తి ఉంటుంది, శక్తి లేని శివుడు అసంపూర్ణుడు అని అతడికి తెలియజేయాలి అనుకుంది. వెంటనే ఈశ్వరుడితో ఏకరూపంగా అర్ధనారీశ్వర రూపంలో కనిపించింది. అయినప్పటికీ భృంగి తన పట్టుదలను విడవలేదు. ఆయన చిన్న తుమ్మెద రూపం ధరించి శివుని భాగం చుట్టూ మాత్రమే తిరగడానికి ప్రయత్నించాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు శక్తి వేరు కాదనే సత్యాన్ని అతనికి బోధపరచింది. అమ్మవారిని నిర్లక్ష్యం చేయడం వల్ల భృంగి మహర్షి తన శరీరంలోని శక్తిని కోల్పోయాడు. చివరికి ఆయన నిలబడలేక కూలిపోయాడు. అప్పుడు శివుడు కరుణించి భృంగికి మూడో కాలు ప్రసాదించాడు. దాంతో భృంగి తిరిగి నిలబడసాగాడు. తన తప్పును గ్రహించిన భృంగి శివుడు లేకుండా శక్తి లేకుండా శివుడు సంపూర్ణులు కాదని తెలుసుకున్నాడు. శివపార్వతులను ఏకరూపంగా దర్శించాడు. ఈ ఉదాంతాన్ని బట్టి శివశక్తులు ఏకరూపమని అర్థం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.